ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు పెద్ద ఇష్యూగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రచారంలోకి వచ్చినటువంటి టీడీపీకి 80%, జనసేనకు 15%, ఇక బీజేపీకి 5% ఫార్ములా బ్యాక్ ఫైర్గా మారబోతోందా అన్న చర్చ జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటి అసెంబ్లీ, లోక్సభ సీట్ల ఫార్ములాను స్థానిక ఎన్నికల్లోనూ అప్లై చేయడం కరెక్ట్ కాదన్న వాదన జనసేన నేతలు వినిపిస్తున్నారు. జనసేన సీనియర్ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ప్రచారంపై ఇటీవలే రియాక్ట్ అయ్యారు కూడా. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పట్లో తమ అధినేత పవన్ కళ్యాణ్ సీట్లలో వెనక్కి తగ్గారు తప్ప ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఆ పాత అసెంబ్లీ ఫార్ములా అస్సలు వర్తించదని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో జనసేన క్యాడర్ పట్టు చాలా వరకు పెరగడంతో ఇటు తమకు బలమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలని జనసేన డిమాండ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు 5% కంటే ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని, ప్రత్యేకించి తమకు పట్టున్నటువంటి డివిజన్లలో ఒత్తిడి తేవాలని బీజేపీ స్థానిక నేతలు లెక్కలేసుకుంటున్నారు. సీట్ల పంచాయతీని సులువుగా క్లోజ్ చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని కూటమి అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిసైడ్ అవ్వడం, ఆ దిశగా చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. ఏ పార్టీకి ఎక్కడ బలమైనటువంటి పట్టు అభ్యర్థులు ఉంటే అక్కడ వారికే సీట్లు ఇచ్చేలాగా సరికొత్త విధానం వైపు చర్చలు సాగుతున్నాయి. కానీ జరుగుతున్నది కొంత చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ తమ వాటాను సుమారు 70 నుంచి 72% తగ్గించుకొని జనసేనకు 22 నుంచి 25%, ఇక బీజేపీకి 5 నుంచి 6% వరకు సీట్లు కేటాయించే ఫార్ములాల చుట్టూ ప్రచారాలు అయితే కొంత జోరుగానే జరుగుతున్నాయి. వీటికి జనసేన, బీజేపీ ఒప్పుకుంటాయా లేదా అన్నది కొంత కీలకంగా మారుతోంది. సెప్టెంబర్ లేదంటే అక్టోబర్లో లోకల్ పోల్స్ నిర్వహణకు రోడ్ మ్యాప్ రెడీ అవుతోంది. సో ఇటు మొత్తానికైతే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి అక్కడ ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి దారి వారు చూసుకుంటారా, లేదంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి పర్సంటేజీల మాదిరిగానే ముందుకు వెళ్తారా అనేది కొంత గందరగోళంగా ఉంది. ఎందుకంటే గతంలో జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అప్పుడు కొంత ఉన్నటువంటి సిచ్యువేషన్స్కు తగ్గట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తగ్గాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తాం చూడాలన్నట్టుగా ఆయన కామెంట్స్ చేశాడు. సో అవి కూడా కొంత వైరల్గా అయితే మారాయి. చూడాలి మరి ఏపీలో రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఎలా జరుగుతాయి.